నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి అందించిన సేవలు ఎనలేనివని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీలో జీఎంసీ బాలయోగి జయంతి, ప్రపంచ వృద్ధుల దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది వృద్ధులకు ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసుల చేతుల మీదుగా దుప్పట్లు, బియ్యం తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వృద్ధులను హక్కున చేర్చుకునే సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ వంటి సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. సమయం తక్కువ ఉన్న పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి గౌరవనీయులు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా తన పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. ముందుగా ఏపీకి చెందినటువంటి శ్రీ రామచంద్ర పేపర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గౌరవనీయులు శ్రీ మేడం గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి చేతుల మీదుగా ఆనర్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన యొక్క సేవా నిరతి నిరంతరం మరి సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ కి అనితర సాధ్యమైనటువంటి సేవలు చేస్తూ మరి సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో చిరు సత్కారాన్ని ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విశేషుడు నలిమి సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క సూర్యబాబు గారికి నివాళులు అర్పిస్తూ ఒక నిమిషాల ముందు బిడ్డ శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి వారి యొక్క బాలయోగి గారి యొక్క 74వ జయంతి వెరసి నాడు సిఆర్సీ రావులపాలెంలో ఇక్కడ నిర్వహించుకుంటూ ఇక్కడ ప్రపంచ వృద్ధుల దినోత్సవం అంటే వృద్ధుల కోసం ఆలోచించే రోజు, వృద్ధుల యోగక్షేమాల కోసం వారి యొక్క కష్ట సుఖాలు అర్థం చేసుకుని వారి యొక్క ఈ సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడే రీతిలో వారి అభ్యున్నత కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసినటువంటి రోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం. ఆ రోజున మనం సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు, అందరికీ వస్త్రదానం, అన్నదానం, ఈ ఓల్డేజ్ లో ఉన్న 70 మంది వృద్ధులు పైగా ఇక్కడ వారి నివాసం ఉంటా ఉన్నారు. 15 మందికి ఉచితంగా వసతి భోజనం కలిగించడం జరిగింది. మిగతా వారి కొంత ఛార్జీలతో వారికి ఇక్కడ నివాసం కల్పించారు. ఇక్కడ వృద్ధుల అనేది ఈనాడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. పిల్లలు పెళ్లిళ్ళు అయ్యాక పెద్దల పరిస్థితులు ఏంటో కూడా తెలియక అగమ్యంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో నడుస్తుంది కానీ ఆర్టిఫిషియల్ సంబంధాలు, కృత్రిమపరమైన సంబంధాలు తప్పితే వారి కష్ట సుఖాలు, పెద్దల యొక్క కష్ట సుఖాలు పట్టించుకుని వాళ్ళ యోగక్షేమాలు చూసే పరిస్థితి ఈనాడు ఏ తల్లిదండ్రుల పిల్లలకి కూడా పిల్లలకి లేదు. తల్లిదండ్రుల గురించి ఆలోచించే సమయం కానీ వారున్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఓల్డేజ్ హోమ్ కూడా చాలా కీలకం. చాలా మంది పెద్దలకి ఇలాంటి అవసరాలు ఉన్నాయి, ఇంకా పెరగాలి. చాలా అంటే ఓల్డేజ్ కేర్ సెంటర్స్ కూడా డెవలప్ కావాలి. ఈరోజు కోనసీమ ముద్దుబిడ్డ అజాత శత్రువు
చిరస్మరణీయుడు. ఈ ప్రాంతానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ కోనసీమ ప్రాంతం ఏ మూలకి వెళ్ళినా కూడా ఆయన అడుగుజాడలు కనిపించే విధంగా అభివృద్ధి చేసి చూపించినటువంటి అభివృద్ధి కాముకుడు. కీర్తిశేషులు గంటి మోహనచంద్ర బాలయోగి గారి యొక్క 74వ జయంతి సందర్భంగా వారి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా రావులపాలెం సిఆర్సి ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ ఈనాడు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులందరికీ వస్త్రదానం, అన్నదానం చేపట్టడం జరిగింది. ఆనాడు సిఆర్సి వృద్ధుల ఆశ్రమం ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్న నేను, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి శ్రీ బాలయోగి గారు అండదండలు అందించాం. 2.5 దశాబ్దాల క్రితం ఆనాడు ఏర్పాటైనటువంటి యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ మరి వృద్ధులకు ఆసరాగా ఉండటం ఎంతో సంతోషాన్ని అందిస్తూ ఉంది. ఈ ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంలో వృద్ధుల్ని ఆదరించి, అభిమానించి, ఆప్యాయతగా వారిని యొక్క యోగక్షేమాలు చూసి వారిని గౌరవించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకని ఈనాడు కాలానుగుణంగా పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరికి వారి ఇమ్రా తీరుగా ఉన్నటువంటి ఈ రోజుల్లో వృద్ధుల యోగక్షేమాల కోసం వారి పిల్లలు వారి బాధ్యత తీసుకోవాలనేది కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రపంచ వృద్ధుల దినోత్సవం రోజున వృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం, అదేవిధంగా ప్రీతమ నాయకులు కీర్తిశేషులు కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి గారి యొక్క జయంతి వేడుకల్లో పాలుపంచుకోవటం ఎంతో గర్వంగాను సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, బాలయోగి గారి యొక్క ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఎప్పుడూ అభివృద్ధి కోరుకునేవారు. ఈ రావులపాలెంలో ఉన్నటువంటి గౌతమి, వశిష్ఠ నదుల మధ్య ఉన్న కొత్తపేట నియోజకవర్గానికి 2 భారీ వంతులను గోపాలపురం వద్ద, జొన్నాడ వద్ద రావడానికి కారకులు గంటి మోహనచంద్ర బాలయోగి గారు. ఆనాడు హైవే అటు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో నేను వారిని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం, వారు తక్షణం స్పందించి ఆనాడు హైవేని ఇటుగానే ఉండేలాగా చర్యలు చేపట్టడం, అది ఈనాటి వరకు కూడా ఆ ఫలితాలు ఇది 4 లేన్ రోడ్డుగా అభివృద్ధి చెందడానికి కానీ, అదేవిధంగా బ్రిడ్జిలు రావడానికి కానీ కారణమయ్యాయి. ఈ మధ్యనైతే రావులపాలెం 3rd వంతెన వచ్చి అటు హైవే మరలింది తప్ప దగ్గర బాలయోగి గారి కృషి వల్ల 20 సంవత్సరాల పాటు హైవే ఇటు రావులపాలెం మీదకి వెళ్ళటం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడి ఇది ఒక మచ్చుతునగ్గా తెలియజేస్తూ అందరూ కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ కేవలం దశాబ్దన్నర రాజకీయాలను చరిత్ర సృష్టించే గొప్ప వ్యక్తి బాలయోగి గారిని తెలియజేసుకుంటూ ఉన్నారు.